విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం కామనే కానీ చావబాదే ఘటనలే ఉపాధ్యాయుల మానసిక స్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ విద్యార్థిని దండించే క్రమంలో ఉపాధ్యాయుడు తలపై కొడితే విద్యార్థిని తల పగిలింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పొంగనూరుకు చెందిన 11 ఏళ్ల సాత్విక నాగశ్రీ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. క్లాస్ రూమ్లో అల్లరి చేస్తుందని ఆమె తలపై స్కూల్ బ్యాగ్తో కొట్టాడు హిందీ టీచర్. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తుంది. అయితే టీచర్ మామూలుగానే దండించి ఉంటాడని భావించి లైట్ తీసుకుంది బాలిక తల్లి. మరుసటి రోజు నుంచి తలనొప్పిగా ఉందని 3 రోజులుగా నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు. దాంతో బాలికను పొంగనూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలికను పరీక్షించిన పొంగనూరు వైద్యులు బెంగళూరు వెళ్లాలని సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా పుర్రెముక చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెటికట్టు చిత్తూరు జిల్లా పొంగనూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏకంగా స్కూల్లో 6వ తరగతి చదువుతున్న సాత్వికపై హిందీ టీచర్ అయితే దారుణంగా బ్యాగ్తో కొట్టడంతో అటు తలలోని పురే ఎముక చిట్లినట్టుగా కూడా అయితే వైద్యులు ప్రకటించారు. అయితే ఈ విషయం అయితే ఆలస్యంగా తెలుసుకున్నారు. ఘటన జరిగిన అనంతరం కూడా పాఠశాలకు వెళ్లలేదు సాత్విక. అయితే తలనొప్పిగా ఉందంటూ ఇంట్లోనే 2-3 రోజులు స్కూల్కి వెళ్లకుండా ఉంది. అనంతరం ఇది ఎక్కువ అవడంతో కూడా కుటుంబ సభ్యులైతే ఆసుపత్రికి తరలించగా బెంగళూరు వెళ్లాలంటూ సూచించడంతో బెంగళూరులోని హాస్పిటల్లో చూపించిన తర్వాత వైద్యులు చెప్పిన షాకింగ్ ఘటన ఇది. తన తలలో ఆ పుర్రె ఎముక అయితే చిట్లింది. సో ఏదైతే హిందీ టీచర్ ఉన్నాడో ఆ బ్యాగ్తో గట్టిగా కొట్టడంతో ఈ ఘటన జరిగిందనేది కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం అయితే సాత్వికకి అటు వైద్య పరీక్షలు చేసి సరైన చికిత్స అందించాలి. సో దీంతో ఇప్పుడు ఇక్కడ కాదంటూ కూడా అటు చిత్తూరు జిల్లాలో అవ్వకపోవడంతో బెంగళూరులోని ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే సాత్వికతో అక్కడే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం అయితే సాత్విక సిచ్యువేషన్ ఎలా ఉంది? వైద్యులు అయితే ఏం చెప్తున్నారు? అలాగే హిందీ టీచర్ పై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అఖిల, పొంగనూరు మండల పట్టణంలోని భాష్యం పాఠశాలలో సాత్విక 6వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి అల్లరి చేస్తుందంటూ క్లాస్ టీచర్, హిందీ టీచర్ ఆ అమ్మాయి తల మీద ఏదైతే స్కూల్ బ్యాగ్ తో గట్టిగా కొట్టడంతో ఒకసారిగా ఆమె తల మీద గాయమైంది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఏదైతే తల మీద ఉన్న పుర్రె ఎముక నొక్కుకుపోయిందని సిటీ స్కానింగ్ లో బయటపడింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె తల్లి. తర్వాత ఇక్కడ స్థానికంగా చికిత్స సరిగా ఉండదని బెంగళూరులోని నిమాన్స్ కు అమ్మాయిని తరలించిన పరిస్థితి. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఏదైతే కండిషన్ గానే ఉందని చెప్తున్నప్పటికీ ఆ తల మీద గాయము నొక్కుకుపోవడం వల్ల ఏమైనా ఇబ్బందికరమైన పరిణామాలు భవిష్యత్తులో ఏర్పడతాయా అన్న విషయం మీదనే ఒక 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి ఫిర్యాదు చేసింది. అయితే కొంతమంది మేము వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామంటూ కూడా రాయబారం నడిపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు దీని ఏదైతే స్కూల్ యాజమాన్యం మీద హిందీ టీచర్ మీద కేసు నమోదు చేశామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ఘటన బయటికి రాకుండా ముందుగా జాగ్రత్త ఏదైతే కొంత మేనేజ్ చేయాలని చేశారు. కానీ అమ్మాయి తల్లి నేరుగా ఫిర్యాదు చేయడంతోనే కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు అటు ఏదైతే పొంగనూరుకు సంబంధించి పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ ఈ కేసును పరిశోధిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆయనతో మనం మాట్లాడినప్పుడు కేసు అయితే అందింది. దీనికి సంబంధించి ఆ స్కూల్ యాజమాన్యంతో పాటు ఆ పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నాము. కానీ వారు అందుబాటులో లేరు. వారు బెంగళూరుకు వెళ్లారు. అయితే చికిత్సకై అవసరమైన మొత్తాన్ని తాము భరిస్తామంటూ స్కూల్ యాజమాన్యం ముందుకు వచ్చినప్పటికీ కేసు మాత్రం యథావిధిగా ఉంటుందని డిఎస్పీ ప్రభాకర్ తెలియజేశారు. దామోదర్, అయితే అటు హిందీ టీచర్ ఎవరైతే ఉన్నారో వారిపై అటు స్కూల్ యాజమాన్యం కానీ ఎవరైనా చర్యలు తీసుకున్నారో? సో ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా పిల్లలు అల్లరి చేస్తే తిట్టడమో ఏదోటి చేస్తూ ఉంటారు. బట్ ఇంత పెద్ద ఘటన జరిగిందంటే సో స్కూల్ టీచర్, అసలు హిందీ టీచర్ ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా? అసలు ఆయన గురించి ఏం చెప్తున్నారు? అఖిల, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు యాజమాన్యం ఇప్పటికే అమ్మాయి ఏదైతే హిందీ టీచర్ ను విధుల నుంచి తొలగించామో అని చెప్తున్నప్పటికీ బాధ్యత మాత్రం అటు స్కూల్ యాజమాన్యం కూడా భరించాలని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఇద్దరి మీద కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్న నేపథ్యం. మరోవైపు టీచర్ని అయితే పాఠశాల నుంచి తాము తొలగించామని యాజమాన్యం చెప్తుంది. అఖిల, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.